హాయ్ హలో వెల్కమ్ టు శాస్ట్రస్ క్యూట్ స్పాట్ ఛానల్. మేమేమో కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఎలా వెళ్ళాలి, ఓన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాలా లేకపోతే ప్యాకేజ్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాలా అనుకున్నాము. యాక్చువల్గా ప్యాకేజ్ బాగానే ఉంది, బట్ మాకు అన్ని డేస్ లీవ్స్ లేవన్నమాట. సో అందుకని మేము ఓన్గా ప్లాన్ చేసాము. సో వెళ్ళింది వచ్చింది కలిపి మేము 6 days ప్లాన్ చేసుకున్నాము. సో మేము డైరెక్ట్ ఫ్లైటే బుక్ చేసుకున్నాము. సో ఆ ఫ్లైట్ కూడా ఎలాగా అంటే ఇండిగోలో బుక్ చేసుకున్నాము. ఇండిగోలో బుక్ చేసుకుంటే మేము హైదరాబాద్ నుంచి చండీగఢ్ దగ్గర 5 hours స్టే చేసిన తర్వాత మళ్ళీ శ్రీనగర్ వెళ్ళాము. సో ఆ డే రానే వచ్చేసింది. మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మార్చ్ 28కి టులిప్ గార్డెన్స్ ఓపెన్ అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అకార్డింగ్ టు దట్ మేమేమో ప్లాన్ చేసుకొని మార్చ్ 28కి మేము స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయినప్పుడు మాకు 10:40కి ఫ్లైట్ ఉండింది. సో 10:40కి అంటే మేమైతే 7:30కే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి బ్యాగ్ చెక్ ఇన్ అది చేసుకొని లోపలికి వెళ్ళాము. అండ్ ఈ గ్యాడ్జెట్ చూడండి, ఇదైతే చాలా బాగుంది. మాది యాక్చువల్గా 117 అనమాట గేట్ నెంబరు. సో ఈ గ్యాడ్జెట్ ఏంటి అంటే ఇదే మనకి రూట్ మ్యాప్ చూపించేస్తుంది అనమాట. సో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ మేమైతే చండీగఢ్ రీచ్ అయిపోయాము. బట్ చండీగఢ్లో 5 hours స్టే ఉంది. మేము అక్కడే లంచ్ చేసిన కాసేపటికి బోర్డింగ్ అనమాట. సో మేము ఇండిగో బస్లోనే మేము మా ఫ్లైట్ వరకు రీచ్ అయ్యాము. సో అక్కడ వెళ్తున్నప్పుడు మేమైతే కొన్ని అబ్జర్వ్ చేసాము. అక్కడ ఆర్మీ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. వాటిని మేబీ జెట్స్ అంటారనుకుంటా. అది చూసి అయితే మేము చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము. ఎనీవేస్ వీఆర్ రెడీ టు ఫ్లై అండ్ ఎగ్జైటెడ్. మేము చండీగఢ్ నుంచి శ్రీనగర్కి వస్తున్న టైంలోన ఇంకా ల్యాండ్ అవుతున్న టైంలో ఈ సీనరీ మొత్తం అనమాట. నిజంగా అసలు విజువల్ ట్రీట్ అంటే ఇంకా సూపర్బ్గా ఉంది. మొత్తం మనకి హిమాలయాస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. మేమైతే రైట్ సైడ్ కూర్చున్నాము. యాక్చువల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా బాగా కనిపిస్తుంది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అలా చూస్తున్నాను అనమాట. హిమాలయాస్ని అంత దగ్గరగా అలా చూసినప్పుడు నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. సో నాకైతే ఏమనిపించిందంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ ఒక్కసారైనా సరే కాశ్మీర్ని చూడాలి అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. యాక్చువల్గా అక్కడ వాళ్ళైతే లేవద్దు అని చెప్తున్నా అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ తీసుకున్నారు. సో ఫైనల్లీ వెల్కమ్ టు కాశ్మీర్ అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే నేను బ్యాక్ సైడ్ ఆ ఫ్లాగ్ ఉంది చూసారా, ఆ ఫ్లాగ్ చూశాను. ఇండియన్ ఫ్లాగ్ చూడంగానే నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపించి నేను పిక్ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే పోల్స్కి కూడా మన ఇండియన్ ఫ్లాగ్ లైట్స్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళే దారి మొత్తం కూడా అలానే ఉంది. మొత్తం కూడా మనకి ఈ ఫ్లాగ్ కలర్ లైట్స్ పోల్స్కి పెట్టారు. నాకు అది చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే ఆ ఫీలింగ్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. మేము తీసుకున్న హోటల్ ద దివాన్ అనుకుంటా. ఎస్, ద దివాన్. ఆ హోటల్ చాలా బాగుంది. అంటే యాంబియన్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ అంతా బాగుంది. బట్ ఎందుకో నేను ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగున్ను అన్నట్టుగా ఫీల్ అయ్యాను. సో నేనైతే ఎవరికి ఈ హోటల్ సజెస్ట్ చేయను. ఎందుకు అంటే అక్కడ నేను శ్రీనగర్లో చూశాను, ఇంకా చాలా మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. సో మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మేము ఈ హోటల్ తీసుకున్నాం. అలా అని ఈ హోటల్ బాగాలేదని కాదు, ఈ హోటల్ కూడా చాలా బాగుంది. బట్ చిన్న చిన్న సర్వీసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. టీ అడిగితే ఇవ్వకపోవడము అలాంటి చిన్నవి ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా దల్ లేక్ దగ్గర కానీ మనం హోటల్స్ బుక్ చేసుకుంటే మనము షాపింగ్ చేయాలన్నా అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుందట. సో ఎవరైనా నెక్స్ట్ టైం కానీ కాశ్మీర్ ప్రిఫర్ చేస్తే సో దల్ లేక్ దగ్గర ఉన్న హోటల్స్ బుక్ చేసుకోండి. అండ్ మనకి ఎక్కడ ఎనీ హోటల్ మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడ్ అవుతుంది కదా. సో మధ్యాహ్నం టైం అప్పుడు మనం బయట తిరుగుతాం కదా, ఆ టైం అప్పుడు ఫుడ్ కోసం మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అదే దల్ లేక్ దగ్గర తీసుకుంటే మనకు ఆ ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ దిస్ ఇస్ మై రూమ్. ఒకసారి రూమ్ టూర్ కూడా చూసేయండి. బాగానే ఉంది, హీటర్స్ అవి ఉన్నాయి, అంత కంఫర్ట్గానే ఉంది. మేమైతే
కంఫర్ట్‌గానే ఉన్నాము. రూమ్ వైస్ అయితే కంఫర్ట్‌గానే ఉన్నాము. బట్ ఎనీవేస్ ఎవరైనా ఏ రూమ్‌కి వెళ్ళే ముందే అన్నీ చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకుంటే తీసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. సో, దిగిన తర్వాత మళ్ళీ మనకి కూడా బద్ధకం వేస్తది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే ఏదైనా బాగోకపోతే. సో, మేమైతే డిన్నర్‌కొచ్చాము. డిన్నర్ అంతా బానే పెట్టారు. మనకి అన్నీ పప్పు, పాస్తా, నెక్స్ట్ రోటీస్, స్వీట్, చికెను, పన్నీరు, ఇంకా ఏం పెట్టారు, ఇది మష్రూమ్ కర్రీ ఒకటి పెట్టారు. నెక్స్ట్ క్యాబేజీ, బంగాళదుంప పెట్టారు. సో, సౌత్, నార్త్ 2 మిక్స్ చేసి పెట్టారు. నాకైతే ఫుడ్ వరకు అయితే కంఫర్టబులే. టేస్ట్ కూడా ఓకే బానే ఉంది. మా ఫస్ట్ డే నైట్ మొత్తం కూడా వర్షమే పడింది. మేము అలా నైట్ అంతా వర్షాన్ని చూస్తూనే కూర్చున్నాము. మా టెన్షన్ ఏంటంటే వర్షం ఈరోజే ఉంటుందా, లేకపోతే రేపు కూడా కంటిన్యూ అవుతుందా? ఒకవేళ అలా కంటిన్యూ అయితే మా ట్రావెల్ కూడా డిస్టర్బ్ అవుతుందని మేము టెన్షన్ పడ్డాము. సో, ఇలాగా మా ఫస్ట్ డే శ్రీనగర్లో గడిచింది. సో, నెక్స్ట్ ఏమవుతుందో, నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకే, బాయ్.